ప్రపంచంలోనే అతిపెద్ద భూ నత్త పేరు గీ జోరోనిమో. ఈ జయంట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నేల్ గిన్నెస్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. సాధారణంగా నత్త చాలా చిన్న ప్రాణి. అయితే గీ జెరోనిమో 27 సెంటీమీటర్ల పొడవు ఉంది. పెంపుడు జంతువుగా దీన్ని ఇంగ్లాండ్లో ఓ యజమాని పెంచుకుంటున్నారు. ఈ నత్త దాదాపు కిలోగ్రాం బరువు ఉంది. ఈ నత్తకు మందపాటి శంఖాకారంలో చిప్ప ఉంది. జయంట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నేల్ ఆయుష్ 9 ఏళ్ళు. ఈ నత్తలు నీటిలో కాకుండా భూమిపై మొక్కలు, చెట్ల ఆకులను తింటూ బతుకుతాయి. ఈ నత్తలు ఆఫ్రికా దేశాలకే పరిమితమై ఉండేవి. అవి మనుషులతో పాటు దేశాలు దాటేసి అమెరికా చేరుకున్నాయి. 1960లో ఓడల్లో సరుకుల ద్వారానో మనుషుల ద్వారానో ఎలాగైతేనే అమెరికాకు చేరాయి ఈ రాకాసి నత్తలు. అలా తమ సంతతిని బాగా పెంచేసుకున్నాయి. అలా పెరిగిన ఈ నత్తలు అమెరికాకు ఒకప్పుడు తలనొప్పిగా మారాయి. అమెరికాలోని దక్షిణ ఫ్లారిడా ప్రాంతంలో 1960లో ఈ నత్తల సంతతి విజృంభించింది. అప్పట్లోనే ఆ ప్రదేశంలో నత్తలను నిర్మూలించేందుకు 10 ఏళ్ల పాటు కఠిన చర్యలే తీసుకున్నారు. వీటి కోసం ఏకంగా కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. అయినా వాటి గుడ్ల ద్వారా చాలా ప్రదేశాల్లో మరోసారి విజృంభిస్తూ వచ్చాయి. ఒక్కో నత్త ఏడాదికి 1200 గుడ్లు పెట్టి పిల్లలను కంటుంది. ఈ 1200 నత్తలు ఒక్కోటి 1200 పిల్లలను కంటాయి. ఈ నత్తలు దాదాపు 500 రకాల మొక్కలను తింటాయి. అందువల్ల ఈ నత్తలు ఉన్న చోట ఎటువంటి పంట అయినా దెబ్బతినడం ఖాయం. అవి పంటల్ని నాశనం చేస్తుంటాయి. ఆఫ్రికన్ జాయింట్ నత్తలపై ఉండే సూక్ష్మ జీవులతో మనుషుల్లో మెనింజైటిస్ వ్యాధి వస్తుంది. మెదడుకు నీరు పట్టి తలనొప్పి, తీవ్ర జ్వరం, కండరాల బలహీనత, వణుకు, ఫిట్స్, కాంతిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలుంటాయి. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. ఈ నత్తలు ఎంతటి ప్రమాదానికి కారణమవుతాయంటే ఏకంగా కాంక్రీట్ని కూడా తింటాయని, దీంతో భవనాలు, ఇతర నిర్మాణాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని అప్పట్లో అమెరికా వ్యవసాయ శాఖ ప్రకటించింది.